హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సరే, ఈ సమయంలో దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. కీర్తనల గ్రంథము 114 అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ సామ్స్ 114. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషగల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. సముద్రము దానిని చూచి పారిపోయెను, యోర్దాను నది వెనుకకు మల్లెను. కొండలు పొటేళ్ల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? కొండలారా, మీరు పొటేళ్ల వలెను, గుట్టలారా, మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. కొంచెం ప్రేమగల పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో తండ్రి చదవబడిన వాక్య భాగంను బట్టి ప్రభా, ఈ సన్నిధిలో మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం తండ్రి. మా హృదయాలను, మా సమస్తమును ప్రభా మా దేవ, నన్ను ప్రభా మా దేవ సమస్తమును నీ చేతులకు అప్పగించుకొని చుండగా మీరే మాట్లాడమని తండ్రి, నీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి ప్రభా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా మాట క్లియర్గా వినిపిస్తుంది కదా? ఓకే. కీర్తనల గ్రంథం 114 అధ్యాయంలో మొదటి వచనం మనం చదువుకుందాం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషగల జనుల నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు. అయితే మన క్రైస్తవ చరిత్రలో కానీ, లేకపోతే ఒక క్రైస్తవునికి చాలా ఇంపార్టెంట్, లేకపోతే ఇశ్రాయేలీలకి చాలా ఇంపార్టెంట్, బైబిల్లో ద మోస్ట్ సిగ్నిఫికెంట్ వాక్యంలో చాలా ముఖ్యమైన అంశం ఏంటి? ఐగుప్తులోంచి ఇశ్రాయేలీలు బయటికి రావడం కదా. ఐగుప్తుని మనము ఒక చెరసాలలాగా, లేకపోతే బంధకాలలాగా మనము చూస్తాం కదా. దానిలోంచి బయటికి దేవుడు ఎలా తీసుకొచ్చాడు అనే దాన్ని దేవుడు చాలాసార్లు ఇశ్రాయేలీలకి గుర్తు చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఏదైతే దేవుడు వాళ్ళని విడిపించాడో, ఎంత బలముతో, నా బాహుబలంతో నేను విడిపించానంటాడు. లేకపోతే అది నేను ఏ విధంగా నేను మిమ్మల్ని రెక్కల మీద మోసానో మీరు గమనించండి అంటాడు కదా. సో మన క్రైస్తవ చరిత్రలో, లేకపోతే పర్సనల్గా మనకి క్రిస్టియన్గా దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఐగుప్తులోంచి బయటికి రావడం కదా. సో మనం అసలు ముందు ఐగుప్తులోనికి ఎందుకు వెళ్ళామో మనం కొంత మాట్లాడుకుందాం. ఎందుకు వెళ్ళారు ఐగుప్తులోకి ఇశ్రాయేలీలు వెళ్ళవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? అరే ఏంటి, ఏం తెలియనట్టు ఎందుకు వచ్చింది? యోసేపు వెళ్ళాడు కాబట్టా? అసలు మెయిన్ రీజన్ ఏంటి? అబ్రహాంకి దేవుడు చెప్పాడా? సరే, ప్రాఫెసీ కాదు, ఎందుకు ట్రిగ్గర్ చేసిన రీజన్ ఏంటి? కరువు వచ్చింది కదా. ఏమొచ్చిందంట? ఒకసారి ఆ మాట చదువుదాము మనం. ఆదికాండము 42 అధ్యాయము మొదటి నుంచి మనము చదువుకుందాం. ధాన్యము ఐగుప్తులోనున్నదని యాకోబు తెలుసుకునినప్పుడు మీరేలా ఒకరి ముఖం ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. సరే, నా ముఖం చూడండి అందరూ. లుక్ ఎట్ మై ఫేస్. ఓకే, తను చదువుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు, కావాలంటే నన్ను చూడండి. ఓకే, ఏంటంట, ఏమైందంట? మళ్ళీ చదువు. ధాన్యము ఐగుప్తులో ఉన్నదంట. యాకోబు తెలుసుకొని ఏమన్నాడంట? మీరేలా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. ఇప్పుడు ఏమైంది? సరే, కింద చదువుదాం. ఏంటి? మరియు అతడు
5వ వచనం చదువుదాం. కరువు కనాను దేశములో ఉండెను గనుక కరువు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు కూడా వచ్చారట. కనాను దేనికి మనం సాదృశ్యంగా మనం చెప్తాం జనరల్గా? పాలు తేనెలు ప్రవహించే దేశం. పాలు పిండకపోయినా గేదెలు పాలిస్తాయంట. లేకపోతే తేనె ఎవ్వరు దాన్ని ఏం చేయకపోయినా ఓవర్ఫ్లో అయిపోయి కిందకి కారే ఒక దేశం కదా. ఇంకా దాన్ని అబండెన్స్కి సూచనగా మనము వాడతాం కదా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు కూడా దేవుడిచ్చిన వాగ్దానం, నేను నిన్ను ఈ దేశాన్ని ఏదైతే నేను ప్రామిస్ చేశానో ఆ దేశాన్ని నీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. కానీ ఏమైంది? సడన్గా కనానులో ఏమొచ్చిందంట? కరువు వచ్చిందంట. కనానులో కరువు వచ్చిందంట. ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు? ఐగుప్తులోనికి వెళ్ళాల్సి వచ్చింది కదా. సో ఇప్పుడు దేవుని ప్రణాళిక కాదా ఇది? ఐగుప్తులోకి వెళ్ళడం దేవుని ప్రణాళిక కాదా? అవునా? సో మనం నయోమి సంగతి గమనిస్తే ఆమె ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళింది. బెత్లెహేములో ఏం లేవంట? రొట్టెలు లేవు. దాని పేరేంటి? బెత్లెహేము. రొట్టెల అర్థము రొట్టెల ఇల్లు. దాని పేరే రొట్టెల ఇల్లు, కానీ దాని లోపల రొట్టెలు లేవు. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు మన యాకోబు గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? కనాను దేశాన్ని నుంచి ఐగుప్తులోనికి వెళ్ళారు. అది దేవుని చిత్తమైంది. దేవుడు స్వయంగా యాకోబుతో మాట్లాడతాడు. మనం ఆ మాట చూద్దాం. 46వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి, బెయేర్షెబాని గుర్తుపెట్టుకోండి. ఏంటి ఎక్కడికి వచ్చాడంట? ప్రయాణమై ఎక్కడికి వచ్చాడంట? బెయేర్షెబా. యాకోబు మోసం చేసినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? యాకోబు తన అన్నను మోసం చేసినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? బెయేర్షెబా నుంచి. అది చదువుదామా? మీరు 28 లేకపోతే 28 10వ అధ్యాయం, 10వ వచనం. జెనసిస్ 28:10. యాకోబు బెయేర్షెబా నుంచి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి. ఎక్కడి నుంచి బయలుదేరాడు యాకోబు ప్రయాణము? ఫస్ట్ మోసం చేశాడు. ఎక్కడి నుంచి బయలుదేరాడు? బెయేర్షెబా నుంచే బయలుదేరాడు. మళ్ళీ ఇక్కడ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు దేవుడు? ఎక్కడున్నప్పుడు మాట్లాడుతున్నాడు? బెయేర్షెబా నుంచి. బెయేర్షెబాకి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు దేవుని మాట మళ్ళీ చదువుదాం ఒకసారి. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించినప్పుడు అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు కనబడి యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాడంట. పిలిచి ఏం చెప్పాడు? అందుకతడు ప్రభువా నేను ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము. జనరల్గా మనం ఐగుప్తు అంటే ఏమనుకుంటాం? లోకం అనుకుంటాం, లేకపోతే దేవునికి సంబంధించింది కదా, మనకి మంచి విషయము కాదనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుడు యాకోబుతో ఏమంటున్నాడు? నువ్వు ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడద్దు. ఎందుకంట? అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. ఎవరు వస్తా అంటున్నారు? దేవుడు వస్తా అంటున్నాడు. సో మనము ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనం ఉన్న ప్రదేశంలో, లేకపోతే ఎక్కడైతే మనల్ని పెట్టాడో, ఏదైతే మనకు కంఫర్టబుల్గా అనిపిస్తుందో, ఏదైతే ఒకప్పుడు దేవుడు ఇది పాలు తేనెలు ప్రవహించే దేశం, లేకపోతే ఇక్కడ ఇది నేను నీకు ఇచ్చింది అని అనొచ్చేమో, కానీ మనల్ని టెంపరీగా దేవుడు వేరే దగ్గరికి
మూవ్ చేస్తాడు. మీరు ఈ ప్యాటర్న్ గమనించారు ఎప్పుడైనా? యాకోబు బేర్షెబా నుంచి హారానికి వెళ్తాడు, హారాన్ నుంచి మళ్ళీ బేర్షెబాకి వస్తాడు. నయోమి బెత్లెహేము నుంచి మోయాబుకి వెళ్ళింది, మోయాబు నుంచి బెత్లెహేంకి మళ్ళీ వస్తుంది. అర్థమవుతుందా? యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? కనాన్ నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడా? ఎలా వచ్చాడు చెప్పండి? తన ఎముకలు తీసుకురమ్మని మీరు యోసేపు విషయంలో గమనిస్తే ఆయనకి ఏ కళ వచ్చినట్టు కూడా రాయబడి ఉండదు. దేవుడు మళ్ళీ తీసుకెళ్తాడు అనేది ఆయనకి చెప్పినట్టు మనం ఎక్కడా చూడం. కానీ విశ్వాసంతో యోసేపు పలుకుతాడు, నా దేవుడు వాగ్దాన సంపూర్ణుడు, ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, ఆయన మళ్ళీ నన్ను తీసుకొస్తాడు ఖచ్చితంగా. 2 సార్లు చెప్తాడు యోసేపు కదా, 2 సార్లు చెప్తాడు. ఒకసారి చూద్దాం, అది 50వ అధ్యాయము 24 చదవండి. యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను. దేవుడు మీరు గమనించారు ఎప్పుడైనా? యోసేపు అందరికంటే పెద్దోడా? చిన్నోడు. కానీ అందరినీ కాపాడడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. అందరికంటే ముందు దేవుడు తీసుకున్నాడు. ఆ ప్యాటర్న్ మనం గమనిస్తే మనము ఏదో ఈ లోకంలో జీవించేయడానికి, లేకపోతే ఈ లోకంలో ఉండి ఏదో సంపాదించుకోవడానికి. ఎందుకు యోసేపుకి ఏమన్నా తక్కువైందా? రాజు తర్వాత అధికారంలో ఉన్నాడు, ఆయనకి ఏమన్నా తక్కువ ఉంటుందా? కానీ దేవుడు ఆయన అంతవరకే పెట్టాడు. అర్థమవుతుందా? నేను పెద్ద అన్నలు కూడా అందరు ఉన్నారంట, కానీ ఆయన చనిపోతున్నాడని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేను చనిపోవచ్చున్నాను. దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పెను. ఏమంటున్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఏదైతే ప్రమాణం చేశాడో ఆయన ఖచ్చితంగా తిరిగి తీసుకెళ్తాడు. ఆయన ఏమంటున్నాడు? నేను మనిషిలాగా చూడలేకపోవచ్చు, కానీ నా ఎముకల్ని మీరు వదిలిపెట్టద్దు. దేవుని వాగ్దాన దేశంలో నేను ఉండాలి అని నిరీక్షణ కలిగి ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగాని ఏమంటంట? ప్రమాణం చేయించుకుంటున్నాడంట. మీరు నాతో ప్రమాణం చేయండి, నన్ను తీసుకెళ్ళండి అంటున్నాడు కదా. సో ఇదంతా మనం గమనిస్తే దేవుడు ఏం చేశాడు? కనాన్లో కరువు తీసుకొచ్చాడు, ఐగుప్తులోనికి మూవ్ చేశాడు. ఐగుప్తులోనికి మూవ్ చేయడానికి ఎన్ని సంవత్సరాల ప్లానింగ్ జరిగింది? అసలు యోసేపు జీవితం దేనికోసం? ఐగుప్తులో ఇశ్రాయేలుని కాపాడడం కోసం. అర్థమవుతుందా? యోసేపుకి ఏమన్నా మేలు జరిగిందా? పాపం వెళ్ళి అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు. ఎక్కడ కూడా లాస్ట్లో కొంచెం ఏమన్నా సుఖపడ్డాడేమో, కానీ యోసేపు జీవితం అంతా ఏంటి? ఇశ్రాయేలుని కాపాడబడ్డానికే ఉపయోగపడింది కదా. దేవుడు మళ్ళీ ఏమంటున్నాడు? కొన్ని సంవత్సరాల తర్వాత మోషేతో ఏమన్నాడు? నా ప్రజలు మొర నాకు వినబడింది, నా ప్రజల మొర నాకు వినబడింది. మనం గమనించాలి, ఐగుప్తులోనికి ఇశ్రాయేలీయులు అందరూ వెళ్ళిపోయారు, కానీ ఎందుకు వెళ్ళారు? అక్కడ అన్నం దొరుకుతుంది, అక్కడ కంఫర్ట్ ఉంది, రాజు తర్వాత రాజు అంతా ఆయన కింద మనం ఉంటాం, మనము రాజ్యం చేయొచ్చని వెళ్ళారేమో. కానీ దేవుడు అంటున్నారు ఏంటి? దట్ ఈస్ నాట్ యువర్ పర్మనెంట్ ప్లేస్. దేవుడు ఒకవేళ మనల్ని ఒక దగ్గరికి పంపించవచ్చు, అది ఏ విషయమైనా అయి ఉండొచ్చు. అది మనం ఉండే లొకేషన్ అయి ఉండొచ్చు, మనం ఉండే చర్చ్ అయి ఉండొచ్చు, మనం ఉండే జాబ్ అయి ఉండొచ్చు. ఏదైనా సరే ఒకప్పుడు అది మనకి సమృద్ధిగా కనబడింది, దేవుడే మనల్ని పంపించాడు. ఒకప్పుడు అది మనకి చాలా షెల్టర్ని ఇచ్చింది, చాలా ల్యాండ్ని ఇచ్చింది, మనకి కావలసినవన్నీ సమకూర్చబడ్డాయి. కానీ దేవుడు అంటున్నాడు ఏంటి? ఇప్పుడు మీరు బయలుదేరండి. దేవుడు ఉన్నాడా లేదా ఆ సమయంలో? అర్థమవుతుంది కదా, అర్థమవుతుందా? దేవుడే పంపించాడు, దేవుడే తీసుకొస్తున్నాడు. దేవుడు ఈ చెప్తున్న మాట ఈ దినమున
ఏంటంటే కీర్తనలు 114 మొదటి వచనం మనం చదువుదాం ఒకసారి. సామ్ 114. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు, బయలు వెళ్ళండి. గాడ్ ఈజ్ ఆస్కింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్, కమ్ అవుట్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ ఫారెన్ టంగ్. ఇది మనము నిజ జీవితంలో లేకపోతే మన రియల్ లైఫ్లో అప్లై చేసుకోవాలంటే ఐగుప్తు ఇప్పుడు ఏం సూచనగా ఉంది? ఒకప్పుడు మనకి అన్నం పెట్టింది, ఒకప్పుడు కరువులోంచి మనల్ని కాపాడింది, ఒకప్పుడు మనకి ఉండడానికి ప్రదేశాన్ని ఏర్పడింది. వారు గోషేనులో ఉన్నారు. చాలా ఫర్టైల్ ల్యాండ్ అంట అది. నైలు నది ఆనుకొనే ఉంటుందని చరిత్రకారులు చెప్తారు. అది చాలా ఫర్టైల్ ల్యాండ్. అక్కడ నాకేం తక్కువైంది అని అనుకోవచ్చు కదా. ఇంకా అసలే అందరూ వచ్చారో లేదో కూడా మనకి తెలియదు. అర్థమవుతుంది కదా. ఒకప్పుడు నాకు అన్నం పెట్టచ్చు, లేకపోతే ఒకప్పుడు నేను నా జీవితం కొనసాగడానికి అది కారణమై ఉండొచ్చు. దేవుడే నన్ను అక్కడికి పంపించి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, దిస్ ఈజ్ నాట్ యువర్ ప్లేస్, యూ హ్యావ్ టు కమ్ అవుట్, మూవ్ అవుట్ ఆఫ్ గోషేన్. నీ కంఫర్ట్ ప్లేస్లోంచి లేకపోతే ఆ కాంప్లెసెంట్ సిచ్యువేషన్లోంచి బయటికి రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఏదైనా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. మనం సమృద్ధి, ఇది అసలు ఇది ఉంటే నాకు చాలు, ఇది ఉంటే నేను జీవితాంతం బతికేస్తాం అని అనుకుంటాం కదా. ఆ విషయాలు దేవుడు మీ మైండ్లో పెడతాడు. ఆ విషయాల నుంచి బయటికి రావాలి. ఫిజికల్ ప్లేస్ గురించి మేబీ దేవుడు కొంతమందికి చెప్పొచ్చేమో, కానీ ఆత్మీయమైన విషయాల్లో మనము గమనించుకోవాలి. ఎక్కడైతే నేను దేవునికి ఇష్టం లేని కంఫర్టబుల్ పొజిషన్స్లో ఉన్నానో మనము గమనించుకోవాలి. మీరు అనొచ్చు, దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు, దేవుడే నన్ను ఇది చేయమని చెప్పాడు. మీరు చూస్తే చాలామంది దైవ సేవకులు కానీ కొంతమంది ఏం చేస్తారంటే, దేవుడు ఒక దగ్గరికి పంపిస్తాడు, ఒక 2-3 సంవత్సరాలు సేవ చేస్తారు, మళ్ళీ తిరిగి అక్కడ నుంచి వచ్చేస్తారు. ఎందుకు? దేవుడు వెళ్ళమంటాడు. యాకోబుని నువ్వు అక్కడికి వెళ్తుంటే నేను వస్తాను అన్నాడు. మళ్ళీ ఎక్కడికి పంపించాడు? నువ్వు తిరిగి నీ తండ్రి ఇంటికి బేతేలుకి తిరిగి వెళ్ళమన్నాడు. అవునా? ఇశ్రాయేలుని ఐగుప్తుకి వెళ్ళమన్నాడు, మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు. తర్వాత ఇశ్రాయేలుని బబులోనికి వెళ్ళమన్నాడు, మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు. సో దేవుడు ఎప్పుడు ఒక దగ్గరికి పంపిస్తున్నాడు అంటే దట్ ఈస్ నాట్ అ పర్మనెంట్ ప్లేస్. అది మనం పాతుకుపోయి, అది ఎంత ఫర్టైల్గా ఉన్నా సరే, అది ఎంత కంఫర్టబుల్గా ఉన్నా సరే, మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు బయటికి రమ్మన్నప్పుడు రావాలి. రాకపోతే ఏమవుతుందంటే దేవుడు ఏం చేస్తాడంటే మీరు మొరపెట్టేంతగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాడు. ఏం వినబడిందంటే దేవుడికి, ఒకసారి నిర్గమకాండము ఎక్సోడస్ చాప్టర్ 3 ఫస్ట్ నుంచి చదువుదాము. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఏం చూశాడంట? ఆయన రావడం దేవుడు చూశాడంట. అప్పుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు. 7వ వచనం మనం చదువుదాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్, ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ మై పీపుల్ సఫరింగ్ అని రాసి ఉంటుంది. దేవుడు మన బాధల్ని లేకపోతే మన కష్టాల్ని లేకపోతే మనమున్న సిచ్యువేషన్స్ అన్నిటినీ ఆయన పట్టించుకునే దేవుడు కదా. లాస్ట్ వీక్ కిరణ్ అన్న కూడా చెప్పినట్టున్నారు కదా, ఆయన మన కోసం చింతించేవాడు. అందుకే ఆయన
నీ చింత యావత్తు నా మీద వేయండి. అయితే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే వాళ్ళు మొరపెట్టేంతగా బానిసత్వంలోకి వెళ్ళాల్సి వచ్చింది. దేవుడు ఏం చెప్పాడు? అబ్రహాంకి ఎప్పుడో వాగ్దానం చేశాడు, 450 సంవత్సరాల ఎంత 400 సంవత్సరాలు 400. ఒకసారి ఆ మాట చదువుదాం. 6వ అధ్యాయమా, సారీ 15వ అధ్యాయం 15వ అధ్యాయం. 13వ 15-13. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 సంవత్సరాలు వీరిని శ్రమ పెట్టుదురు. వీరిని శ్రమ పెడతారు, అప్పుడు నేను వారిని బయటికి తీసుకొస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మన దేవుడు మనతో చెప్పే మాట. దేవుడే మనల్ని ఒకవేళ గోషేనులో ప్లాంట్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఆయన మనల్ని అక్కడ ఉంచి చాలా కంఫర్టబుల్ పొజిషన్స్లో ఉండొచ్చు. కానీ దేవుడు మాట్లాడుతున్నమాట, యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తులోంచి బయటికి రావాలంట. ఐగుప్తులోంచి బయటికి రావాలంట. ఒకప్పుడు నాకు అది ఏమిచ్చింది? ఆకలి తీర్చిన ప్రదేశం. అయ్యో నేను ఎలా వదిలిపెడతాను యేసయ్యా, నువ్వే కదా నన్ను పంపించావు, ఇది సాతాను స్వరమేమో అని మనము అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, యూ హ్యావ్ టు కమ్ అవుట్. అది నీ ప్రదేశము కాదు, లేకపోతే నువ్వు అక్కడే సెటిల్ అవ్వాల్సిన మనిషివి కాదు. ఇది ఆత్మీయంగా మనం చూసుకుంటే మనమున్న పాపపు ప్రదేశం అయి ఉండొచ్చు, లేకపోతే మనలో ఏదైతే మనల్ని హోల్డ్ చేస్తుందో, ఏదైతే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కువ తీపి తిన్నా కూడా ఏమవుతుంది? చేదైపోతుంది కదా. చేదైపోయి మనము దేవుని మర్చిపోతాం. ఏముంది, అందుకే కదా ఇశ్రాయేలీలు అంత తినేసి ఏమన్నారు? మాకు ఐగుప్తులో ఆలుగడ్డలు, కీరా, దోసకాయలు అవే బాగున్నాయి అంటారు కదా. సో దేవుడు మనల్ని అలా ఉండనివ్వడు. హీఈస్ నాట్ ఎ గాడ్ హూ విల్ మనల్ని చాలా కంఫర్టబుల్గా ఉంచే దేవుడు కాదు. ఆయన లే పద అంటాడు. ఎప్పుడైతే మనం వెన్ వీఆర్ గెట్టింగ్ కంఫర్టబుల్, మనము చేంజ్ లేకుండా, గ్రోత్ లేకుండా, ఏమి లేకుండా ఉంటామో, దేవుడు అంటాడు ఇంకా చాలు, నువ్వు బయలుదేరాలి, నువ్వు లేవాలి. ఒకవేళ మనల్ని దేవుడే కొన్ని ప్రదేశాలకి ఆయన సేవ చేయడానికి పంపించు, లేకపోతే కొంతమంది మనుషులతో ఆయన కనెక్ట్ చేపించి ఉండొచ్చు. బట్ గాడ్ సేస్ కొన్ని రోజుల తర్వాత మేబీ దిస్ ఈజ్ ద టైమ్ గాడ్ ఈస్ కాలింగ్ యూ అవుట్ ఆఫ్ సమ్ పీపుల్ అసోసియేషన్స్. మీరు ఒకవేళ ఎవరితో అయినా ఆ సంబంధంలో ఉన్నప్పుడు, ఆ సంబంధం వల్ల అది మిమ్మల్ని ఎదగనివ్వట్లేదేమో, ఆ సంబంధంలోంచి బయటికి రావాలని దేవుడు పిలుస్తున్నాడు. అప్పుడు ఏమవుతుందంట? కీర్తనలు 114 ఒకసారి అక్కడ వేలు పెట్టి ఉంచండి. వి విల్ కీప్ కమింగ్ బ్యాక్ టు దిస్. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను. యూదా ఆయన పరిశుద్ధ స్థలమైందంట. ఏమైందండి? అప్పటిదాకా లేదా? అప్పటిదాకా ఇశ్రాయేలీలకి మందసం ఉందా? అప్పటిదాకా దేవుని టెంట్ ఆఫ్ మీటింగ్ ఉందా? దేవుని గుడారం ఉందా? లేదు. దేవుడే అన్నాడు, ఇఫ్ యూ కమ్ అవుట్ ఐ విల్ గివ్ యూ న్యూ ఎక్స్పీరియన్స్. హల్లెలూయా. నేను మీ మధ్యలో నివసించాలని ఆశిస్తున్నాను. ఏంటంటే ఏమైందంటే యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమైందంట. దేవుడు ఏమన్నాడు న్యూ టెస్ట్మెంట్లో? మనము దేవుని ఆలయం. మన శరీరం ఏంటంట? దేవుని ఆలయం. నీ దేహము దేవుని ఆలయం ఉందని నువ్వు గ్రహించవా? నీకు అర్థం కావట్లేదా అనేది దేవుడు ఒకవేళ నేను నిలిచి ఉండాలి నీలో అంటే, లేకపోతే నా సన్నిధి నిలిచి ఉండాలి, నువ్వు నా పరిశుద్ధ స్థలం అవ్వాలి అంటే యూ హ్యావ్ టు కమ్ అవుట్. మేబీ అది ఏమైనా అలవాట్లు అయి ఉండొచ్చు, లేకపోతే మంచిగానే కనిపించే ఫిలిపియన్స్లోనే ఎక్కడ ఉంటుంది కదా, ఆల్ థింగ్స్ ఆర్ పర్మిటెడ్ బట్ ఆల్ థింగ్స్ ఆర్ నాట్ బెనిఫిషియల్. మనము దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు, కానీ మనము అన్నీ చేయగలం, కానీ అన్నీ మనకి ఉపయోగకరమైనవి కాదు, అన్నీ మనకి మేలు చేసేవి కాదు కదా.
కొన్నిసార్లు ఇప్పుడు జాబ్ మనీ సేవ్ చేసే వాళ్ళందరూ జాబ్ ఏమైనా మంచి విషయం కాదా? మంచి విషయమే, కానీ ఇట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు అక్కడుంటే నిన్నంతా నీ ద్వారా అంతా మహిమ ఆయన తెచ్చుకోలేడు. కొన్నిసార్లు మనము కొంతమంది పీపుల్తో అసోసియేషన్ అయి ఉంటే, లేకపోతే కొంతమంది పీపుల్తో మనం కలిసి ఉండడం వల్ల దేవుని పని మనలో జరగకపోయి ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఒకవేళ మన రోజు దినచర్యలో ఏదైనా చేంజెస్ చేసుకోవాలేమో, యూ హ్యావ్ టు కమ్ అవుట్, యూ హ్యావ్ టు థింక్. మనము ఆలోచించుకోవాలి. ఒకవేళ దేవుడు నాకు ఈ దినమున చెప్పిన మాట, ఐ హ్యావ్ ఆల్రెడీ స్పోకెన్ దిస్ టు యూ, చర్చ్తో నేను ఆల్రెడీ మాట్లాడాను, యు ఆర్ రిపీటింగ్ ఇట్ అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఐ ఆమ్ ష్యూర్ దట్ మీరు ఆల్రెడీ ఈ మాట ఏదైతే మీరు బయటికి రావాల్సిన విషయం ఉందో, ఏదైతే దేవుడు మిమ్మల్ని బయటికి రమ్మని పిలుస్తున్నారో అది ఆల్రెడీ మీకు తెలుపబడింది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మన దేవుడు చెప్పినా కూడా మనకు కనుక అర్థం కాకపోయి ఉంటే, మేబీ గాడ్ విల్ రివీల్ ఇట్ టుడే వన్స్ అగైన్. ఆయన ఏంటంట, ఐగుప్తులోంచి ఇశ్రాయేల్ ఎవరు? దేవునితో పోరాడేవాడు. ఇశ్రాయేల్ ఎవరు? దేవుడితో పోరాడు. దేవుడు ఎన్నుకొనబడిన జనులు. ఆయన చాలాసార్లు ఈ మాట అంటాడు కదా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం 8వ వచనం చదువుకుందాం మనం. ఇశ్రాయేల్ ఎవరంట? డిస్ప్లే చేయట్లేదా? నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. దేవుడు ఏమన్నాడు? దేవుడు ఏంటంట, ఇందాక మనం చదివాం కదా, ఆయన కృప ఏంటంట, నిరంతరము ఉంటుంది. ఆయన కృప తరతరములు ఉంటుంది. ఆయన తరతరములకు జీవించుచున్న దేవుడు కదా. మనం ఏమనుకుంటాం, నేను ఎప్పుడు ఈ మాట చెప్తుంటాను కదా, మనం ఏమనుకుంటాం, మన జీవితం వరకే నేను ఎప్పుడు పుట్టాను, నేను ఎప్పుడు చనిపోతాను, ఏం చేశాను అన్నదే మనం చూసుకుంటాం కదా. ఇందాక సిస్టర్ కూడా ప్రేయర్ చేసినట్టు, మనము ఏదైతే మనం జీవించే జీవితము, ఇట్ విల్ హ్యావ్ ఎ కాన్సిక్వెన్స్ ఆన్ ద జనరేషన్స్ టు కమ్, బికాస్ గాడ్ ఈస్ గోయింగ్ టు లివ్ త్రూ ద జనరేషన్స్. అర్థమవుతుందా? ఎందుకు మనం చేసే పాపాలు మన పిల్లల మీదకి వస్తాయి? ఎందుకంటే దెర్ ఇస్ అ గాడ్ హూ ఈజ్ లివింగ్ త్రూ జనరేషన్స్. అర్థమవుతుందా? మనం ఇవాళ మనం చేసే పనులు చేసి, మంచి కావచ్చు చెడు కావచ్చు, మనం చేసి చనిపోవచ్చు, ఈ లోకం నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ మనం చేసిన పనులు చూసిన దేవుడు ఒకళ్ళు ఉన్నారు. ఆయన నిరంతరము నివసించే దేవుడు. ఆయనకి ఆది లేదు, అంతము లేదు. ఆయన అనంతుడు. అందుకే మనం చేసిన పనులకి మన పిల్లలు, మన జనరేషన్స్ సఫర్ అవుతుంది. లేకపోతే మనం చేసిన మంచి పనులకి దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఏమైంది, వాళ్ళ తరతరాలకు అది కృప విస్తరించబడింది. గ్రేస్ బియాండ్ జనరేషన్స్ అని మనం కొన్ని వారాల క్రితం, కొన్ని నెలల క్రితం మనం మాట్లాడుకున్నాం. ఆయన కృప తరతరములు ఉంటుంది. అందుకే కీర్తనలో మనం చాలాసార్లు ఏం చూస్తామంటే, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన కృప ఎప్పుడు మనల్ని విడిచిపోదు. ఆయన కృప ద్వారా మనల్ని శిక్షిస్తాడు. ఆయన కృప ద్వారానే మనల్ని బ్లెస్ చేస్తాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ప్రార్థన చేస్తున్నా, నేను వాక్యం చదువుతున్నా, నేను పాపం చేస్తున్నా కూడా, యూ హ్యావ్ టు థింక్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్, దిస్ ఈజ్ గోయింగ్ టు ఎఫెక్ట్. దేవుడు కృపనివ్వడా అంటే కృప ద్వారా రక్షిస్తాడు. కానీ అదే మాట యాకోబుతో అంటాడు కదా. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందామా. 27 అనుకుంటా. నా సేవకుడైన యాకోబు, భయపడకుము, ఇశ్రాయేలు జడియకుము, దూరములో నుండి నేను నిన్ను రక్షించుచున్నాను. వారున్న చెరలో నుండి. ఇది పైన మీరు కొంచెం 2-3 వచనాలు మనం చదివితే, దేవుడు ఏమన్నాడు, నన్ను చూడండి అందరూ, దేవుడు ఏమన్నాడంటే, పైన ఉన్న వచనాలు కనుక మనం చదివితే దేవుడు ఏమన్నాడంటే, నేను ఐగుప్తుని శిక్షించబోతున్నాను, బబులోన్ని శిక్షించబోతున్నాను. మేబీ ఇశ్రాయేలు, యాకోబు ప్రజలు ఈ ప్రదేశాల్లో ఉన్నారేమో. దేవుడు ఆ మాట సెలవిచ్చినప్పుడు మేబీ యాకోబు భయపడుతున్నాడేమో. అయ్యో, నేను నివసిస్తున్న ఐగుప్తు
నాశనం అయిపోతే ఎలా, నేను నివసిస్తున్న బబులోను నాశనం అయిపోతే ఎలా, నన్ను ఎవరు కాపాడతారంటే దేవుడు ఆ మాటకి ఆన్సర్ ఇస్తున్నాడు. యాకోబు, నా సేవకుడైన యాకోబు, భయపడకుము, ఇశ్రాయేలు జడియకుము, దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను, వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వస్తాడు. మన యాకోబు జీవితంలో దీన్ని చూస్తాం కదా, లాబాను నుంచి పారిపోయి వస్తాడు, కానీ లాబానే వచ్చి యాకోబుతో సమాధాన పడతాడు. దేవుని సన్నిధి మనం అక్కడ చూస్తాం. యాకోబు ఏశావుని ఫేస్ చేయడానికి భయపడతాడు, కానీ ఏశావుని దేవుడు హ్యాండిల్ చేస్తాడు. అవునా? ఏశావు ఏమన్నా అన్నాడు యాకోబుని? ఏమనలేదు. కనీసం తన ఆస్తిలో భాగం తీసుకొని, ఓకే ఇది ఇచ్చావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నా, లేకపోతే చంపేస్తాను లేదు, నువ్వు దేవుడు నన్ను ఆశీర్వదించాడు చాలు అంటాడు. లాబానుతో ఏమంటాడు, నువ్వు మంచి చెడు ఏమీ మాట్లాడద్దు, మంచి కూడా మాట్లాడద్దు, నా సేవకుడిని నేను చూసుకుంటాను, నువ్వు కామ్గా ఉండంటే వెళ్ళి భయపడతాడు. లాబాను భయపడి యాకోబుతో నిబంధన చేసుకుంటాడు. నువ్వు ఇదిగో ఈ ఈ ఈ స్థలము మన ఇద్దరికి నిబంధన, ఇక్కడ నుంచి వచ్చి నన్ను మళ్ళీ నువ్వు హాని చేయ, దేవుడు నీతో ఉన్నాడని నేను గమనిస్తున్నా, నువ్వు కష్టాల్లో ఉండొచ్చు, నువ్వు భయపడుతూ బయటికి వెళ్ళి ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు ఆయన నా సేవకుడు. కింద చదవండి ఇంకా. అతడు నిమ్మలించి నెమ్మది నొందును, నా సేవకుడవైన యాకోబు నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. దేవుడు ఈ మాట చాలాసార్లు మనతో మాట్లాడుతుంది. భయపడద్దు, ఉన్న పరిస్థితులను బట్టి భయపడద్దు. ఏ పరిస్థితి అయినా సరే, మనకున్న సిచ్యువేషన్స్ని బట్టి భయపడదు. నేను ఒక్క విషయాన్ని నేను చాలా తెలుసుకున్న విషయం ఏంటంటే, క్రిస్టియన్ లైఫ్లో ఏది జరిగినా, అది అప్పైనా ఉపద్రవమైనా ఏదైనా, లేకపోతే మనం ఎవరినైనా కోల్పోయినా, లేకపోతే నా జీవితము ఇంకా అయిపోతుందనే పరిస్థితి వచ్చినా కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలంటే, గాడ్ ఈస్ వాచింగ్. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి దేనికి జరుగుతాయంట? మేలు కొరకే జరుగుతాయంట. దుష్టుడు ఇవాళ కనపడతాడు, రేపు కనపడడు. వాడు గడ్డి పువ్వు లాంటి వాడు. ఇవాళ ఎక్కడైతే ఉన్నాడో ఆ భూమి దాని స్థలాన్ని కూడా మర్చిపోతుందంట. కానీ నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా కూడా దేవుడు మళ్ళీ తిరిగి లేపుతాడంట. తిరిగి లేపాలంటే ఏమవ్వాలి? నేను పట్టుకొని లేపాలంటే ఎవరు కింద ఉండాలా, పైన ఉండాలా? పైన ఉండాలి. ఇంకేం లేపుతాం? పైకి పంపిస్తామా? నీతిమంతుడు పడిపోడు అనట్లేదు, దుష్టుడు పడిపోడు అన్నాడు. దుష్టుడు పడిపోతే ఇంకా లేవలేడు. నీతిమంతుడు పడిపోతే తిరిగి లేస్తాడు. అయ్యో అదేంటి, నేను నీతిమంతుని కాదు కదా, నేను పాపం వల్ల పడిపోయాను, లేకపోతే నా కష్టాల వల్ల పడిపోయాను, నేను చేసిన పాస్ట్ థింగ్స్ వల్ల పడిపోయానంటే దేవుడు అంటున్నాడు అదే మాట. ఒకసారి మనం చదువుకుందాం. 28వ వచనం. నా సేవకుడైన యాకోబు నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను ఎక్కడికి నిన్ను చెదరగొట్టితునో, ఏ పరిస్థితులు అయితే నేను నీ జీవితంలో క్రియేట్ చేశానో, ఏ పరిస్థితుల్లో అయితే నేను నిన్ను పెట్టానో, ఎక్కడికైతే ఐగుప్తులోనికి నేను నిన్ను పంపించానో, నేనే కదా నిన్ను పంపించింది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ పరిస్థితి జరిగినా కూడా మన జీవితంలో, ఒకటి ఉన్నా, ఒకటి వచ్చినా, ఒకటి లేకపోయినా, ఏది జరిగినా అది దేవుని చిత్తం లేకుండా జరగదు. మనం పాడతాం కదా పాట, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకి సాధ్యము కాదు. హల్లెలూయా. సాధ్యము కాదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చదువుకుందాం. 8వ అధ్యాయము 28 నుంచి చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరగాలి. ఫస్ట్ మనం తెలుసుకోవాలి. పౌలు మీకు ఆల్రెడీ తెలుసు అంటున్నాడు, కానీ మనం చెప్పుకోవాలి. ఈ మైండ్కి, ఈ హార్ట్కి
చెప్పుకోవాలి. దేవా ఏది జరిగినా అసలు దానికి రెస్ట్రిక్షన్ లేదు. అర్థమవుతుందా? నా హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా, లేకపోతే నేను ఇల్లు కట్టుకున్నా ఇల్లు లేకపోయినా, ఏమి జరిగినా నేను ఒకవేళ పడిపోయినా కూడా దేవుడు అంటాడు, ఇందాక మనం ప్రార్థనలో విన్నాం కదా, యెహోషువ అంట జకర్యా గ్రంథంలో ఉంటుంది కదా, ఆయన్ని పక్కన సాతాను వచ్చి అక్యూజ్ చేస్తున్నాడు, నిందలు పలుకుతున్నాడు. ఈయన చూసావా మలిన వస్త్రాలు కలిగి ఉన్నాడు, ఈయన చూసావా మలినమైన జీవితం కలిగి ఉన్నాడంటే నిప్పు కణంలాగా నాకు కనపడుతున్నాడు అంటాడు. హల్లెలూయా. మనం పాపంలో పడిపోయి ఉండొచ్చు. మనం ఏమంటాం? 1 Peter 2:9 ఏంటి చదువుకుందాం ఒకసారి. మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఇది గుర్తుపెట్టు, ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఏమంటున్నాడు? యూదా నాకు పరిశుద్ధ స్థలమైంది, నేను ఎన్నుకున్నాను. ఇశ్రాయేల్తో ఒక మాట అంటాడు కదా, మీరేదో గొప్ప జనమని మిమ్మల్ని ఎన్నుకోలేదు కానీ మీరు తక్కువైన జనము గనక నేను మీలో నా మహిమను కనపరచాలని మిమ్మల్ని ఎన్నుకున్నాను. ఇట్ ఈస్ నాట్ ఆన్ యువర్ గుడ్నెస్, నీ మంచితనాన్ని బట్టి కాదు, నీకున్న క్యాపబిలిటీని బట్టి కాదు, నీకున్న టాలెంట్ని బట్టి కాదు, కానీ నా మహిమను బట్టి, నా మాటను బట్టి నేను నిన్ను ఎన్నుకున్నాను. హల్లెలూయా. దేవుడు ఎన్నుకున్నాడంట. గాడ్ హెస్ చోజన్. మళ్ళీ మనం ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక వెళ్దాం. 28 కొంచెం ఫాస్ట్గా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరగాలి. ఇప్పటి నుంచి లెట్ us మేక్ దిస్ పాయింట్. మనము కాన్షియస్గా ఒక డెసిషన్ తీసుకుందాం. దేవా ఏమి జరిగినా నీకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో మోకరించి ఏం ప్రార్థన చేస్తున్నాడు? దేవా నీకు మహిమ రావాలి. గ్లోరిఫై యువర్ నేమ్, గ్లోరిఫై యువర్ సన్. హీఈస్ నాట్ ప్రేయింగ్ దేవా నాకు ఇప్పుడు మేకులు కొడతారు, నేను అంతసేపు సిలువ మీద ఉండాలి, నా వల్ల కాదేమో అనట్లేదు. హీఈస్ ఆల్వేస్ కన్సర్న్ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ జీసస్. మనం ప్రార్థన చేయాలి, దేవా ఈ కష్టం వచ్చింది, దీని ద్వారా నిన్ను మహిమపరచుకో. లెట్ యువర్ నేమ్ బీ గ్లోరిఫైడ్. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. 29 చదువుదాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు. ఏమంట? మనము దేవుని కుమారులాగా ఆ స్వారూప్యము అవడానికి మనల్ని ఆయన ముందుగానే ఎరిగాడంట. ఇది దేవుని వాక్యం. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం. ఇది నా మాట కాదు, ఇదేదో మనుషులు చెప్పిన మాట కాదు. ద క్రియేటర్ ఆఫ్ యూ, నిన్ను నిర్మించిన దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఐ హ్యావ్ ప్రీడెస్టిన్డ్ యూ. నేను నిన్ను ఎన్నుకున్నాను. అదేంటి దేవుడు ఎన్నుకుంటే ఇలా ఉంటుందా జీవితం అంటే, యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్. అన్నీ బాగుంటే ఇంకా దేవుడు చేసేది ఏముంటుంది చెప్పండి? అన్నీ బాగుంటే ఒక టీచర్ దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడంట. అయ్యా నాకు ట్యూషన్ చెప్పండి, మీరు మంచిగా చెప్తారు కదా, నాకు ట్యూషన్ చెప్పండి, నేను మంచిగా చదువుకోవాలి, నాకు మార్కులు రావట్లేదంటే, నువ్వు సరిగా చదువు, నువ్వు జాయిన్ అయితే నాకు చెడ్డ పేరు వస్తుంది అన్నంట. అప్పుడు ఆ స్టూడెంట్ అన్నంట, అన్నీ బాగుంటే మీరు చెప్పేది ఏంటి? అన్నీ బాగా చదివితే మీరు చెప్పేది మీ ట్యూషన్లో జాయిన్ అవ్వడం ఏంటి? మన దేవుడికి ఒక క్వాలిటీ ఉంది, ఏంటి తెలుసా? దేవుడు ఆయనకి ఏమని పేరుంది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు.
యాకోబు మోసగా అవుతాడని దేవుడికి తెలీదా? అబ్రహాము తప్పిపోతాడని దేవుడికి తెలీదా? ఇశ్రాయేలీలు నన్ను డినై చేస్తారని దేవుడికి తెలీదా? బట్ హీ డేర్ టు అలో హిమ్సెల్ఫ్ టు బి కాల్డ్ బై ద నేమ్ ఆఫ్ ద ఇజ్రాయలైట్స్. ఆయన నేను ఇశ్రాయేలు దేవుడినని పిలువబడడానికి ఆయన సిగ్గుపడలేదంట, ఆయన వెనుతీయలేదంట. అర్థమవుతుందా? ఇది మన సామర్థ్యతలో అసలు లేని పని. గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ డౌన్, గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ డౌన్. దేవుడు హీఈస్ విల్లింగ్ టు గివ్ హిజ్ నేమ్, పుట్ హిజ్ నేమ్ ఆన్ యూ. యెహోవా షమ్మా అని మీ మీద, మన మీద రాయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. ఇట్ ఈస్ నాట్ దట్ వీ డోంట్ ఫాల్, మనము తప్పిపోమని కాదు. చాలా రోజుల క్రితం రవి జాక్ అనే ఒక పెద్ద సేవకుడు ఉండేవాడు, ఆయన చనిపోయారు. ఆయన అడిగారంట, ఎప్పుడు మీరు ఎందుకు రవిజాక్ మినిస్ట్రీ, ఆయన మినిస్ట్రీ పేరు రవిజాక్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ, ఎందుకు మీ పేరు పెట్టుకున్నారు, దేవుడు ఏ బేతెల్ మినిస్ట్రీస్ అనో ఏదో పెట్టచ్చు కదా అంటే, ఆయన ఒక మాట అన్నాడు, ఏంటంటే ఇవాళ బాగానే ఉంది, ఒకవేళ ఫ్యూచర్లో పడిపోతే అది నా పేరే పడిపోవాలి, దేవుడి నామము పడిపోకూడదు అని రాశాడంట. మంచిగానే ఉంది కదా, బాగుంది కదా, గుడ్ ఐడియా. కానీ నేను అంటాను, హూ ఆర్ యూ? ఇఫ్ ఇట్ ఈజ్ గాడ్స్ మినిస్ట్రీ, దేవుడు నిన్ను పిలిస్తే దేవుడి పేరే పెట్టాలి. నువ్వు పడిపోతే ఏంటి, దేవుడికి తెలీదా నువ్వు పడిపోతావని? అబ్రహాం పడిపోతాడని దేవుడు తెలీదా? యాకోబు పడిపోతాడని దేవుడికి తెలీదా? ఇశ్రాయేలీలు నన్ను విడిచి పాపం చేస్తారని దేవుడికి తెలీదా? అయినా హీ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ బై ఇజ్రాయెల్. ఇదొక జనం ఉంది, ఈ జనముకున్న దేవుడును నేనే. చాలాసార్లు మనం బైబిల్లో గమనిస్తే ఇశ్రాయేలీలు పాపం చేసినప్పుడు కూడా, ఇదిగో మీకు కలిగిన శిక్షను బట్టి నేను దేవుడినని మీరు తెలుసుకుంటారు, మీకు కలిగిన ఆశీర్వాదమును బట్టి నేను దేవుడినని ఈ లోకము తెలుసుకుంటుందని దేవుడు సెలవిచ్చాడు. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ స్ట్రెంగ్త్, మన బలంలో అది లేదు. మనల్ని మనం చూసుకోవడం ఆపేయాలి. హి సేస్ ఐ హ్యావ్ చోజన్ యూ. ఇది నా పిలుపు, ఇది నా పిలుపు. ఇట్ ఈస్ నాట్ దట్ యూ లవ్డ్ మీ, బట్ ఐ లవ్డ్ యూ ఫస్ట్. అది నా చిత్తమై ఉన్నది, నేను నిన్ను ప్రేమించడానికి నా చిత్తమై, నిన్ను ఎన్నుకోవడానికి నా చిత్తమై ఉన్నది. మనము గమనించాలి. కింద చదువుకుందాం మనం ఇంకా 29. మరియు ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచాడంట. ఎవరు మహిమపరచాలి, ఎవరు నీతిమంతులుగా తీర్చాలి? నువ్వు జీవించే జీవితం ద్వారా నువ్వు నీతిమంతురాలుగా చూపించాలని ప్రయత్నిస్తున్నావా? నో, ఇట్ ఈస్ ఐ హూ హ్యావ్ మేడ్ యూ రైచియస్. ఇట్ ఈస్ ఐ హూ ఈస్ గోయింగ్ టు గ్లోరిఫై యూ. నేను మహిమపరిచేవాడిని, నేను నీతిమంతుడిగా తీర్చేవాడిని, నేను ఎన్నుకునేవాడిని. అది నీది కాదు, నీ పని కాదు కదా. మనం ఇంకా చదువుకుందాం. ఏంటి? ఇట్లుండగా ఏమంటాం? ఇవన్నీ చూసిన తర్వాత దేవుడే నన్ను ఎన్నుకున్నాడు, దేవుడే నన్ను నీతిమంతుడిగా చేశాడు, దేవుడే నన్ను మహిమపరుస్తానని మాట్లాడినప్పుడు, ఇవన్నీ విన్న తర్వాత పౌలు ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. ఏంటి? ఇట్లుండగా మనం ఏమంటాం, ఏమి సమాధానం ఇస్తాం? మోషేలాగా నా నాలుగు బాగాలేదంటామా? మోషేలాగా నాకు భయం అంటామా? గిడియోన్ లాగా నేను చిన్నవాడిని అంటామా? ఫర్ ఎవ్రీ ఎక్స్క్యూజ్ దెర్ ఇస్ అన్ ఆన్సర్. ఐ హ్యావ్ చోజన్ యూ. నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. నువ్వు చిన్నవాడివి, నీకు మాట్లాడడం రాదు, నువ్వు లేకపోతే టాలెంట్ లేదు, నాకేం టాలెంట్ లేదు అని అనుకునేవాడివి అని నాకు తెలియక కాదు. ఐ నో, బట్ ఐ విల్ గ్లోరిఫై. This is my calling. This is my calling. He is the creator. ఆయన నిన్ను చేసిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే,
నేను నిన్ను పిలిచాను, నీ సామర్థ్యతను బట్టి కాదు, నీ సామర్థ్యతను బట్టి కాదు. ఇట్లుండగా ఏమంటాం? చదవండి ఒకసారి. దేవుడు మన పక్షమున నుండగా, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉంటే, దేవుడే నేను నిన్ను ఎన్నుకున్నానంటే మనకి విరోధి ఎవడు నించుంటాడు? జాషువాని సాతాను వచ్చి అక్యూజ్ చేస్తుంటే, నిందలేస్తుంటే దేవుడు అన్నాడు, నా కళ్ళతో చూడు, నా కళ్ళతో చూడు. నా కళ్ళకైనా ఒక అగ్ని కణంలాగా కనబడుతున్నాడు, అగ్ని కణంలాగా కనబడుతున్నాడు. సాతానికి వాయిస్ లేదు, సాతానికి మళ్ళీ తిరిగి మాట్లాడే మాట లేదు. దేవుడు ఈ దినమున, ఒకవేళ నువ్వు అనుకోవచ్చేమో, నేను ఐఎమ్ ఎ ఫెయిల్యూర్, మేబీ ఐ యామ్ నాట్ వర్దీ, మేబీ ఐ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్, ఇట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్ టు లూజ్, ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్ టు గెయిన్. మనము కోల్పోవడము ఆయన ప్రణాళిక అయింది, మనము పొందుకోవడము ఆయన ప్రణాళిక అయినది. దిస్ ఇస్ అ ప్యాటర్న్. మనం గమనించాలి. మనము కానానులోనే నివసించడము దేవుని చిత్తమా అంటే దేవుని చిత్తమే. కానీ కానాను నుంచి ఐగుప్తుకి వెళ్ళాలి, కానాను నుంచి లేకపోతే బెత్లెహేము నుంచి మోయాబుకి వెళ్ళాలి, లేకపోతే కానాను నుంచి బబులోనికి వెళ్ళాలి, మళ్ళీ తిరిగి రావాలి. ఇట్ ఈస్ మై విల్, ఇట్ ఈస్ మై విల్, ఇట్ ఈస్ మై డూయింగ్ ఇన్ యువర్ లైఫ్. నా జీవితంలో దేవుడు చేసే పనులే ఏది జరిగినా కూడా. లెట్ us స్టాప్ క్రెడిటింగ్ సేటన్ కదా. ఒక ప్రీచర్ ఇలా అంటాడు ఏంటంటే, యోబు ఏం చేసినా కూడా, ఏమి జరిగినా కూడా ఏమన్నాడంట, సాతాను నన్ను శోధిస్తున్నాడు అనలేదంట. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుడి నుంచి మేలే కాదు, కీడు చేసినా కూడా నేను దేవుని పాదాల మీదే పడతాను. నేను వెళ్ళి సాతానికి వ్యతిరేకంగా, అవును ఇప్పుడు నేను సాతాన్తో పోరాడాలి అని నేను అనుకోను, కానీ దేవుడితో నేను సంభాషిస్తాను, దేవుడితో నేను తేల్చుకుంటాను. ఒకవేళ నన్ను టెస్ట్ చేస్తారా, నేను శోధించబడిన మీదట సువర్ణంగా బయటికి వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. సాతానికి కోపం వస్తూ ఉంటుంది, నేను నన్ను పట్టించుకోవట్లేదు ఏంటి మీరు, అసలు నేను ఉన్నానని గమనిస్తున్నారా? అవసరం లేదు. వి డోంట్ కేర్ అబౌట్ యూ. ఒక పెద్ద ప్రీచర్ ఉన్నారంట, ఆయన చాలా డెలివరెన్స్ మినిస్ట్రీ ఎక్కువ చేసేవాళ్ళంట. అర్ధరాత్రి 2ంటికి ఎవరో తలుపు కొడుతున్నారట. తలుపు తీస్తే ఒక దురాత్మ వచ్చి నిలబడింది. ఆయన కనపడతాయి. దురాత్మ వచ్చి నిలబడితే ఆయన, 2ంటికి ఏంటి నీకు పని లేదా, ఇల్లు అని తలిపేసాడు. ఎంత దారుణమైన విషయం ఇది. వీ డోంట్ హ్యావ్ టు బి కన్సర్న్డ్ అబౌట్ ఎనీబడి. అదేం చేయలేదు, అదేమీ చేయలేదు. పెద్ద దైవజనుడే కదా, మనం కూడా చేయొచ్చు. ఎవడైనా డిస్టర్బ్ చేస్తున్నాడా, నీకేం పని లేదా, వెళ్ళిపో, అసలు నేను పట్టించుకున్నాను. అసలు వాడికి ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఎవరు నన్ను పట్టించుకోలేదు, నేను ఏం చేయాలి ఇప్పుడు? వి గ్లోరిఫై గాడ్. హల్లెలూయా. మళ్ళీ చదువుదాం మనం ఒకసారి 31వ అధ్యాయము. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షానుండగా మనకు విరోధి ఎవడు? మనకి విరోధి ఎవడు? ఒకసారి కీర్తన 114 వద్దామా? అదే క్వశ్చన్ అక్కడ కూడా మనకి వినబడుతుంది. చదవండి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. సముద్రము దానిని చూచి పారిపోయెను. యోర్దాను నది వెనుకకు మల్లెను. కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. సముద్రమా నీవు పారిపోవుటకు, నీకు పారిపోవడానికి నీకేమైంది? సముద్రమా నీకేమైంది? నువ్వు ఎందుకు పారిపోయావు? నువ్వు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయావు? అదే క్వశ్చన్ వేస్తున్నాడు కదా పౌలు కూడా. ఇంత విన్న తర్వాత మనము, దేవుడు మన పక్షానుంటే మనకి విరోధి ఎవడు? గొలియాతు నించున్నాడా? దేవుడు నా పక్షాన ఉన్నాడు. వాడెవడు అసలు? వాడి శరీరాన్ని నేను చూడట్లేదు, కానీ నా దేవుడిని నేను
చూస్తున్నాను. ఐ కమ్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అంటాడు దావీదు కదా. నేను దేవుని నామమున నీ మీదకి వస్తున్నాను, నా నామమును కాదు, నా స్ట్రెంత్ కాదు. ఈవెన్ గొలియాతు చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడు. రే నువ్వేమన్నా నేను చచ్చిన కుక్కను అనుకున్నావా, నా మీదకి వస్తున్నావు, నువ్వు ఎంత ఉన్నావు, నా ఈట అంత హైట్ కూడా లేవు నువ్వు ఏంటి అంటే, ఎస్ వీ విల్ ఇన్సల్ట్ ద డెవిల్ విత్ అవర్ ఫెయిత్. హల్లెలూయా. మన విశ్వాసాన్ని బట్టి వాడికి డౌట్ రాలి, ఇదేంటి నేను ఇంత బలవంతుని నన్ను పట్టించుకోవట్లేదు అని వాడు అనుకోవాలి. ఈయన క్వశ్చన్ వేస్తాడంట, సముద్రమా, యోర్దాను, లేకపోతే చదవండి ఒకసారి. సముద్రమా నీవు పారిపోవడానికి నీకేం తటస్థించింది? ఇంకా యోర్దాను నీవు వెనుకకు మల్లుటకు నీకేం తటస్థించింది? కొండలారా మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయడానికి మీకేం సంభవించింది? ఏమైంది మీకు? వై ఆర్ యు లూజింగ్ యువర్ న్యాచురల్ టెండెన్సీ? సముద్రం ఏంటి? దాని సహజ సిద్ధమైన స్వభావం ఏంటి? చాలా ఫియర్స్గా లేకపోతే ఫోర్స్గా ఫ్లో అవ్వడమే. సముద్రం వెనక్కి వెళ్ళడం ఎప్పుడైనా చూసామా? మేబీ అవి ఆన్సర్ ఇస్తాయేమో. దేవుని ప్రజలు బయటకు వచ్చారు, నేను అది చూసి వెనక్కి వెళ్ళిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలు నాలో కాలు పెట్టారు, యోర్దాను నేను 2 పాయలుగా అయిపోయాను. నేను వెళ్ళి అక్కడ నించున్నాను. ఐఎమ్ సీయింగ్ ద సాల్వేషన్ ఆఫ్ జీసస్, సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. యెహోవా ఇచ్చిన రక్షణను చూసి నేను నిలిచిపోయాను. యెహోవా ఇచ్చిన రక్షణను చూసి సముద్రాలు లేకపోతే కొండలు గంతులేస్తున్నాయంట. గంతులు అవన్నీ చదును భూమిగా మారిపోయాయంట. దేవుని ప్రజలారా రండి. ఈ మాట బైబిల్లో ఉంటుంది చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచుందంట. ఏంటంట? The creation is waiting for the sons of God to be revealed. హల్లెలూయా. అప్పుడు ఆ కాలంలో ఐగుప్తులోంచి ఇశ్రాయేలుని దేవుడు బయటికి తీసుకొచ్చినప్పుడు దేవుని ప్రజలను చూసి, ఇదిగో దేవుడు వీళ్ళతో ఉన్నాడు, ఎన్నుకొనబడిన ప్రజలు, వీళ్ళకి మనము స్థానం ఇవ్వాలి, లేకపోతే వీళ్ళ కోసం నేను దారిని చేయాలని ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిపోయిందంట. యోర్దాను వెళ్ళి ఎత్తు మీద నించొని చూస్తుందంట. ఈ దినమున దేవుని సంఘము కోసం, దేవుని సంఘము రివీల్ చేయబడ్డం కోసం, దేవుని వధువు రివీల్ చేయబడ్డం కోసం ఈ ప్రపంచం అంతా లేకపోతే ఈ సృష్టి అంతా వెయిట్ చేస్తుందంట. ఇంకా కింద చదువు. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములోను విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ కలిగి స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. మీరు గమనించారా ఏం జరుగుతుంది ఇక్కడ? సృష్టి అంట చాలా ఫ్రీడంతో బతకాలని లేకపోతే ఫ్రీడంతో ఉండాలని ఆశిస్తుందంట. కానీ దేవుని ప్రజలు రివీల్ చేయబడేంత వరకు దేవుని ఆజ్ఞ చొప్పున ఎవరైతే దాన్ని ఏముంది అక్కడ చదవండి ఒకసారి. దాన్ని 20వ వచనం. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడాలని దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా ఉండలేదంట. దేవుని ప్రజల్ని చూడడానికి అది కూడా స్వేచ్ఛగా కాక దేవుని మాటను బట్టి దాసత్వంలో బ్రతుకుతుందంట. సృష్టి ఏమవుతుంది? ఈ సృష్టి దాసత్వంలో మన కోసం బ్రతుకుతుందంట. అదే పౌలు ఏమంటారు?
మనము దేవుని కోసం, దేవుడు మనలో రివీల్ చేయబడ్డానికి, మనము శ్రమలో బతకడానికి, దాసత్వంలో బతకడానికి రెడీగా ఉన్నామా? ఈ సృష్టి అంతా ఒక పెద్ద సైంటిస్ట్, ఫిజిసిస్ట్ చెప్తాడు ఈ మాట ఏంటంటే, సృష్టి అంతా, లేకపోతే ఏదైనా తీసుకోండి, ఏదో ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి, అదంతా ఒక ఫోర్స్ ద్వారా దగ్గరికి చేయబడి ఉందంట. ఆ ఫోర్స్ ఏంటో ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. ఇది సాలిడ్ అంటే మనం ఇది దాన్ని ఘన పదార్థం అంటాం కదా, ఇది గట్టిగా ఉండడానికి కారణం ఏంటి? దీనిలో ఉన్న అణువులన్నీ ఒక దగ్గర గట్టిగా నించున్నాయి, ఒక దగ్గర గట్టిగా పట్టుకొని ఉన్నాయి. లిక్విడ్లా కొంచెం లూజ్ ఉంటుంది కదా. సో మన సైన్స్ ప్రకారం కూడా చూసుకున్నా కూడా ఇదంతా ఒక దగ్గర మన కోసం ఎదురు చూస్తుంది. అది ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడ తిరగాలని ఆశపడుతుంది, కానీ మన కోసం దేవుడి మాటను బట్టి అది దాసత్వానికి లోనయ్యి బ్రతుకుతుందంట. మనము దేవుని స్వరూపం, లేకపోతే దేవుడు మనలో రివీల్ చేయబడ్డానికి మనం ఎంతవరకు ఆ దాసత్వంలో లేకపోతే ఆ శ్రమలో బ్రతకడానికి మనము రెడీగా ఉంటాం. ఒకవేళ అలా లేకపోతే భూమి, లేకపోతే మీ ఇంట్లో చైర్ మీతో మాట్లాడుతుంది, నేనే కామ్గా దేవుడు చెప్పిన మాటని నువ్వు కూర్చోవడానికి నేను సపోర్ట్ చేస్తున్నాను కదా, నాకు లేదా ఫ్రీడమ్గా ఉండాలని అని ఈ వాక్యం ద్వారా అది మాట్లాడుతుందేమో. నేను విడిపోవాలని నాకు ఆశ ఉంది, కానీ దేవుని మాటను బట్టి నీకోసం నేను చాలా నెమ్మదిగా కూర్చోడానికి స్థలం ఇస్తున్నా. కానీ నువ్వు దేవుడు నీలో నివసించడానికి, శ్రమపడడానికి రెడీగా ఉన్నావా? దేవుడు పిలిచిన పిలుపుని అందుకోవడానికి రెడీగా ఉన్నావా? అసలు అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడా అర్థమవుతుందా? దేవుడు నీతిమంతుడిగా తీర్చాడని అర్థమవుతుందా? దేవుడు నీ పక్షాన ఉన్నాడని నీకు అర్థమవుతుందా? నాకు అర్థమవుతుందా? లేకపోతే మనకు అర్థమవుతుందా? దేవుని ప్రజలు రివీల్ పడినప్పుడంట సృష్టి రెస్పాండ్ అవుతుందంట. యేసుక్రీస్తు వారితో నీళ్ళు ద్రాక్షరసంగా మారిపోయింది కదా, నీళ్ళు ద్రాక్షరసంగా న్యాచురల్ టెండెన్సీ మారిపోయింది. ఆయన చూసి అది చాలా సంతోషంతో దాని స్వభావాన్ని మార్చేసుకుంది. దేవుని ప్రజలను చూసి ఎర్ర సముద్రము 2 పాయలుగా అయిపోయింది. ఎలీషా యోర్దాన్ని కొట్టినప్పుడు వేర్ ఇస్ ద గాడ్ ఆఫ్ ఎలైజా అంటే ఎవరు రెస్పాండ్ అయ్యారు? యోర్దాను నది రెస్పాండ్ అయింది. హియర్ ఇస్ ద గాడ్ ఆఫ్ ఎలైజా. హల్లెలూయా. దేవుడు ఇక్కడే ఉన్నాడు. దేవుడు నీకు కనపట్లేదేమో, దేవుడు ఇక్కడే ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నీ గురువు వెళ్ళిపోయి ఉండొచ్చేమో, నీ గురువుని నేను తీసుకున్నానేమో, కానీ నేను ఇక్కడే ఉన్నా. నిన్ను గైడ్ చేసే వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చేమో, కానీ వాళ్ళని గైడ్ చేసిన దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. ఈజ్ అ గాడ్ బియాండ్ జనరేషన్స్. ఈజ్ అ గాడ్ విత్ ఇటర్నల్ పర్పస్. నిత్యత్వం కొరకు ఆయన ప్రణాళికలు నడుస్తూనే ఉంటాయి. మనం ఎప్పుడు ఆయన ప్రణాళికను తక్కువగా చూడకూడదు. ప్రజలు జ్ఞానం లేక నశించిపోతారండి. దేవుని గురించిన జ్ఞానం లేక మనము వీఆర్ నో లాంగర్ స్లేవ్స్. దిస్ వరల్డ్ ఈజ్ ఎన్స్లేవ్డ్ బికాస్ ఆఫ్ అస్. అర్థమవుతుందా? మనము నడుస్తున్నప్పుడు ఈ భూమి రెస్పాండ్ అవుతుంది, మన నేచర్ రెస్పాండ్ అవుతుంది. రెస్పాండ్ అవ్వని వాళ్ళు ఎవరు తెలుసా? మనుషులు ఒక్కళ్ళే. వి విల్ వాక్ ఇన్ దట్ ఫ్రీడమ్. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సృష్టి మనల్ని చూసి ఇగో దేవుని కుమార్తె వచ్చింది, దేవుని కుమారుడు వచ్చాడు, ఐ విల్ మేక్ ఎ వే. ఆత్మీయమైన రెలంలో మనము చాలా చేంజెస్ మనము చూడొచ్చు. ఓన్లీ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు ఓపెన్ అవర్ ఐస్. మన ఆత్మీయ కన్నులు తెరవబడాలంట. దేవుడు అంటున్నాడు, ఇంకా గోషెన్లో ఎంతకాలం ఉంటావు? నేను నిన్ను నా మందిరంగా నేను చేసుకోవాలని ఆశపడుతున్నా. నీ మధ్యలో నేను నివసించాలని ఆశపడుతున్నా. విల్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్? పాపాన్ని లక్ష్య పెడుతున్నావా? లేకపోతే
ఏదైతే నేను ఇచ్చానో దాని మీదే స్ట్రక్ అయిపోయి ఉన్నావా? నేను ఇచ్చిన జ్ఞానం మీద నువ్వు ఆధారపడుతున్నావా? నేను ఇచ్చిన గోషేను మీద నువ్వు ఆధారపడుతున్నావా? నువ్వు నా మీద ఆధారపడాలి. యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ మీ. దేవుడే పంపించాను, నేనే పంపించాను నేను, నేనే పిలుస్తున్నా. కమ్ అవుట్ ఆఫ్ ఇట్, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అది ఏది అనేది దేవుడు మనతో మాట్లాడను గాక. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక ఇంకా కొంచెం కింద చదువుకుందాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించుడు? పాల్ ఇస్ క్వశ్చనింగ్ అస్. లేకపోతే పౌలు సంఘాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఏంటి? ఆయన కుమారుణ్ణి ఆయన తీసుకొచ్చి అప్పగించాడు కదా, ఆయన చిత్తమై ఉన్నది కదా, ఇంకా ఇవన్నీ మీకు అనుగ్రహించడా? ఏం ఆలోచిస్తున్నారు? సరే చదవండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? ఎవడు నేరం మోపుతాడు? మన ఆలోచనలు, మనలో ఉన్న చిన్న కుచించుకుపోయిన స్వభావం తప్ప ఎవడు మన మీద ఎవడు మన మీద వ్యతిరేకంగా నేరము మోపేవాడు ఎవ్వడు లేడు. ఇఫ్ డెవిల్ ఈజ్ అక్యూజింగ్ యూ, యూ హ్యావ్ టు సే ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఆన్ మీ. యేసుక్రీస్తు రక్తము నా మీద ఉన్నది. నువ్వెవడు నాతో మాట్లాడడానికి? హూ ఆర్ యూ టు అక్యూజ్ మీ? ఐ యామ్ రైచియస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నేను నీతిమంతుడిగా ఉన్నాను. వీ హ్యావ్ టు ఫైట్ బ్యాక్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చదువుదాం ఒకసారి ఇంకా. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఎవరు నీతిమంతులుగా తీర్చేవాడు? నా పనుల కొన్ని విశ్వాసాల్లో ఇలా ఉంటుంది. నేను ఎక్కువ మంచి పనులు చేస్తే నేను చేసిన చెడ్డ పనులన్నీ మాఫీ అయిపోతాయి అనుకుంటారు, కానీ అవన్నీ జరగవు. మన దేవుడు అంటాడు, నేను నీతిమంతుడిగా తీర్చేవాడిని. నువ్వు చేసే మంచి పనులు కాదు, అది నా చిత్తమైన. దిస్ ఈజ్ మై విల్ టు బ్లాట్ అవుట్ యువర్ సిన్స్. నీ పాపాలని కడిగి వేయడానికి ఇది నా చిత్తమైనది. నీ పాపాలు నేను వెనుక తూర్పుకి పడమటకి ఎంత దూరం అయిందో అంత దూరంగా నేను పడవేశాను. నేను జస్టిఫై చేయాలని ప్రయత్నిస్తే, ఆర్ యూ ట్రైయింగ్ టు జస్టిఫై యువర్ సెల్ఫ్? నువ్వు నీలో నీతిమంతుడిగా తీర్చుకోవాలని ఆశపడితే అది ఎప్పటికీ జరగదు. వెన్ ఎవర్ వీ ట్రై టు జస్టిఫై అవర్ సెల్స్, వీల్ ఓన్లీ ఫైండ్ ఫాల్ట్ విత్ అస్. మనము ఎప్పుడైతే మనల్ని మనం ఓకే పర్లేదు అని మనం అనుకుంటామో, ఖచ్చితంగా అది ఇంకా మనల్ని కిందకి నెట్టేస్తుంది. దేవుణ్ణి బట్టి సరే నేను పడిపోయానా? అవును, ఓకే. దేవుణ్ణి బట్టి నేను క్షమాపణ అడిగి మళ్ళీ దేవుడు నన్ను లేపుతాడు. అలాని మనం పరుగు కొనసాగించాలే కానీ మనం అక్కడే ఉండిపోకూడదు. ఆ 38 సంవత్సరాల నుంచి కోనేరు దగ్గర ఉన్న వ్యక్తిలాగా నన్ను ఎవరు తీసుకెళ్తారు? పోనీ వచ్చారు తీసుకెళ్ళడానికి, స్వస్థపడడానికి నువ్వు రెడీగా ఉన్నావంటే ఎస్ నో అనాలి, కానీ నన్ను ఎవడు తీసుకెళ్ళట్లేదు అని సాకులు చెప్తున్నాను. మనం కూడా చాలాసార్లు అంతే ఉంటాం కదా. అవును దేవా, నేను చాలా నీతిమంతుడిగా బ్రతకాలని ఆశిస్తున్నాను, కానీ నాకున్న పరిస్థితులు నన్ను బ్రతకనివ్వట్లేదు, నాకున్న హెల్త్ నన్ను బ్రతకనివ్వట్లేదు, నేనున్న పరిస్థితులు లేకపోతే నాకు జరిగిన పరిస్థితులను బట్టి నేను బ్రతకలేకపోతున్నానంటే దేవుడు అంటాడు, ఐ విల్ కమ్ టు యూ. నేను నీతో నడుస్తాను. నేను కనానులో ఉండే దేవుణ్ణే కాదు, ఐగుప్తులో నీతో నడిచే దేవుణ్ణి. కీర్తనలు 23లో ఉంటుంది కదా, గాఢాంధకారంలో నువ్వు సంచరించినా కూడా నేను నీతో నడుస్తాను. గాఢాంధకారంలో ఏమి నీలోంచి నేను తీయగలుగుతానో అవి నేను తీసేస్తాను. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. లేదు దేవుడు నీడలోనే ఉంటాడు, నేను ఎండలో ఉన్నా కాబట్టి నీడలోకి వెళ్ళి మాట్లాడతానంటామా? లేకపోతే దేవుడు ఉంటే నీడే ఉంటుంది, ఎండ ఉండదు అంటామా? దేవుడు అగ్నిలో లేడా? అబ్రహాం షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో ఎక్కడున్నాడు?
అగ్నిలోకి వచ్చాడు. అగ్నిలోకి వచ్చి నేను ఇక్కడ కూడా కాపాడగలను అని ప్రూవ్ చేశాడు. ఎందుకు ముందే ఆపుండొచ్చు కదా, అసలు అగ్నిని ఆర్పేయి ఉండొచ్చు కదా. అంతే, దేవుడికి అసాధ్యమా? వాళ్ళు ఎంత వెలిగించాలని చూసినా వెలగకపోయి ఉండొచ్చు. కానీ దేవుడు నేను అగ్నిలోకి వస్తాను, నేను జలములలో నీవు నడిచినప్పుడు నువ్వు తడవకుండా నేను కాపాడుతాను, జలముల మీద నడిచినప్పుడు కూడా నీవు మునగకుండా నేను నిన్ను నడిపించగలను. హల్లెలూయా. సింహాల బోన్లో ఉన్నా కూడా సింహాల ఆకలిని కంట్రోల్ చేసేవాడిని నేనే. అది నా ఆజ్ఞను పాటిస్తాయి. మీరు చూడండి, సృష్టి అది ఎగ్జాంపుల్ కాదా? సృష్టి తనని తాను ఒక స్లేవరీలో బంధించి ఉంది అనడానికి ఒక క్లియర్ ఎగ్జాంపుల్ కదా. ఎంత ఆకలితో ఉన్నాయి అవి సింహాలు, ఎముకలను కూడా పొడి చేసే అంత ఆకలితో ఉన్నాయి. కానీ దేవుని ఆజ్ఞను బట్టి నోరు మూసుకొని ఉన్నాయంట. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, దిస్ క్రియేషన్ ఈజ్ ఇన్ బాండేజ్ బికాస్ ఆఫ్ us, టు సీ us టు బి రివీల్డ్ యాజ్ ద చర్చ్ ఆఫ్ గాడ్, సన్స్ ఆఫ్ గాడ్, డాటర్స్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలుగా మనము రివీల్ చేయబడ్డానికి సృష్టి అంతా మన కోసము బాండేజ్లో ఉందంట. మనం మాత్రం ఆయన కోసం ఒక చిన్న శ్రమను కూడా, అది కూడా ఏంటి దేవుడు అంటున్నాడు, అది కూడా నా ప్రణాళిక అదంతా. యూ విల్ నాట్ బీ, నువ్వు డెస్ట్రాయ్ అవ్వవు, నేను నాశనం చేయను, కానీ నిన్ను తగినంత మట్టుకు నేను నిన్ను శిక్షించి నా శిష్యుడిగా లేకపోతే నా బిడ్డగా నేను చేసుకుంటాను. నువ్వు ఒకసారి యెషయా గ్రంథము నూతన కార్యం గురించి ఉంటుంది కదా, 43:18 చదవండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. మీరు దాన్ని ఆలోచింపరా? దేవుడు అన్నాడు, ఆలోచించను. ఐఎమ్ గోయింగ్ టు డూ అ న్యూ థింగ్. ఒక నూతన కార్యాన్ని మీలో నేను చేయాలని ఆశపడుతున్నాను. ఒకవేళ ఒక నూతన కార్యం చేయాలంటే ఏం చేయాలి? దేవునికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. జాషువా అంటాడు కదా, రేపు ఈ సమయానికి దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి. గాడ్ ఈస్ గోయింగ్ టు విజిట్ us. ఐఎమ్ షూర్ గాడ్ ఈస్ టాకింగ్ టు మీ కపుల్ ఆఫ్ వీక్స్, 2-3 వారాల నుంచి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యూ విల్ గో టు ప్లేసెస్. యెషయా గ్రంథం 51, ఇదొకటి చదువుకొని మనము ముందుకు వెళ్దాం. 51వ అధ్యాయము 22 నుంచి చదవండి, 22-23. నీ ప్రభువకు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను. హల్లెలూయా. దేవుని క్రోధ పాత్ర నాయన మన చేతిలోంచి తీసేసి, ఇంకా చాలు. ఇప్పటిదాకా మీరు సఫర్ అయ్యారు, మేబీ ఇప్పటిదాకా మీరు ఏదో ఒక దాంట్లో కట్టబడి ఉన్నారు. మేబీ నేను మిమ్మల్ని ప్యూరిఫై చేయడానికి కొన్ని విషయాలు మీ చేతిలో పెట్టాను. ఈ దినమున్న దాన్ని నేను తీసివేస్తున్నాను. చదవండి. నీవికను దానిలోనిది త్రాగవు. నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెడతాను. ఏదైతే క్రోధ పాత్ర ఇప్పటిదాకా నీ చేతిలో ఉందో అది నిన్ను బాధ ఎవరైతే పెడతారో వాళ్ళ చేతిలో నేను పెడతాను. చదవండి. మీరు దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి నేలకు దానిని వంచితి. ఎవరైతే నిన్ను ఒక రోడ్ లాగా చేసుకొని మీ మీద నడుస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని అణిచివేస్తున్నారో, ఏ పరిస్థితులు అయితే మిమ్మల్ని లేవనివ్వకుండా చేస్తున్నాయో ఆ పరిస్థితులన్నిటినీ దేవుడు తీసివేస్తున్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, 52:1 చదవండి.
సియోను సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను నీ ధరించుకొనుము. సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను, సున్నతి పొందని వాడెవడైనను, అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము, హల్లెలూయా. ధూళి దులుపుకొనుము దులుపుకొనుము, యెరూషలేమా లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పివేసుకొనుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకయే అమ్మబడితిరి కదా, రూకలియకయే మీరు విమోచింపబడిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 11వ అధ్యాయం వచనం మనం చదువుకుందాం. పోవుడి అచ్చట నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారులారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. దేవుని సేవకులారా, మిమ్మల్ని మీరు లేండి అంటున్నాడు. షేక్ ఆఫ్ యువర్ డస్ట్, మీ ధూళిని దులిపి లేచి నిలవండి. ఇంకా 12, మీరు త్వరపడి బయలుదేరరు గాని పారిపోవు రీతిగా వెళ్ళరు గాని యెహోవా మీ ముందర ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. దేవుడు అన్నాడు, నేను వస్తాను నీతో. నేను వెళ్ళమన్నాను కదా అని నువ్వు ఎలా పడితే అలా వెళ్ళాల్సిన అవసరము లేదు. బీ రెడీ. దేవుడు అన్నాడు, నేను ఒక నూతన కార్యము చేయబోతున్నాను, మీరు దాన్ని ఆలోచించండి. నేను ఎన్నుకొనబడిన ప్రజలు, నేను నీతిమంతులుగా తీర్చిన ప్రజలు, నేను మహిమపరచాలనుకుంటున్న మహిమపరిచిన ప్రజలు. మీరు బయలుదేరాలి. మీరు మీ ధూళిని దులిపి లేచి నిలవాలి. మిమ్మల్ని ఏదైతే పట్టి నేలకి వంచి ఉంటుందో దాన్ని నేను తీసివేస్తాను. ఇంకా పైన చదివితే, దుప్పి ఏ రీతిగా వలలో చిక్కుబడి ఉంటుందో, వలలో చిక్కుబడిన యానిమల్ కానీ ఏదైనా ఎట్లుంటుంది, నేలకి అతుక్కొని ఉంటుంది కదా, నేలకు కదలలేని పరిస్థితులు, ఆ వలని దేవుడు తీసివేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని, నన్ను దర్శించబోతున్నాడు. మనము ప్రార్థన. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు మేక్ థింగ్స్ లైక్, మనం ఎక్కడికైతే వెళ్తామో అక్కడ ద నేచర్ విల్ రెస్పాండ్. ఈ సృష్టి మనకి రెస్పాండ్ అవుతుంది. ఎవరి ఆజ్ఞ ద్వారా అది బంధకంలో ఉందో అది విడిపించబడి దేవుని మహిమని కనపరచబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యోర్దాన్ ఏ విధంగా రెండైందో, యోర్దాన్ ఏ విధంగా అయితే ఆగిపోయిందో, ఎర్ర సముద్రం ఏ విధంగా 2 పాయలుగా మారిందో, గొప్ప ఎరికో గోడలు చదును భూమిగా ఏ విధంగా మారాయో, ఇట్ విల్ రెస్పాండ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకుందాం. ఒకసారి లేచి నించుని రెండు నిమిషాలు దేవుని సన్నిధిలో మనం కళ్ళు మూసుకొని మిగతా విషయాలన్నిటిని మనం పక్కన పెట్టి దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుందాం. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. మనం ఏదో చేయాలి, ఏదో నేను భక్తి చేయాలి, ఇంకా నేను చేయాలి. అవును, మనము దేవుని ప్రజలుగా పరిశుద్ధత కలిగి ఉండడానికి పాటుపడాలి. కానీ దేవుడు అంటున్నాడు, ఐ హ్యావ్ చోజన్ యూ. నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను నీతిమంతుడుగా తీరుస్తున్నాను. యాకోబు, భయపడద్దు. నేను నిన్ను విసర్జించలేదు, నేను నిన్ను రిజెక్ట్ చేయలేదు. యు ఆర్ మై సర్వెంట్, యు ఆర్ మై చోజన్. నేను నిన్ను ఎన్నుకున్నాను, నా కుడి హస్తంతో నేను నిన్ను పట్టుకున్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీ దేవుడును. ఐ యామ్ యువర్ గాడ్. నేను నీ దేవుడు నన్ను పిలువబడడానికి
నేను సిగ్గుపడట్లేదు. నీవు తక్కువ వాడవైనా ఉండొచ్చు, నీవు తక్కువ దానివైనా ఉండొచ్చు, నువ్వు పాపంలో పడిపోయి ఉండొచ్చేమో, కానీ దేవుని మాట సెలవు, పాపులుగా ఉండగానే ఆయన మన కోసము సిలువ మీద తన రక్తాన్ని కార్చాడంట. ఆయన లోకమునికి పాపుల్ని రక్షించడానికి వచ్చాడు. నీతిమంతుల కోసం రాలేదు, కానీ పాపుల్ని రక్షించడానికి వచ్చాడు. ఏ పరిస్థితి అయినా సరే, ఏ పరిస్థితి అయినా, ఏదైతే నేను ఈ దినమున పట్టి లాగి పెడుతుందో అదంతా యేసు నామంలో దేవుడు తీసివేస్తున్నాడు. దేవుడు తీసివేస్తున్నాడు. లెట్ us బిలీవ్ ఇట్, దట్ గాడ్ ఈస్ కాలింగ్ ఇన్ టు ద డెలివరెన్స్. ఒక్కసారి మనము ఒక అడుగు ముందేద్దాం. ఒక అడుగు ముందు వేసి, దేవా ఐఎమ్ రెడీ, రిలీజ్ మీ లార్డ్ ఆఫ్ ఫాదర్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా మా దేవా. ఈ సమయంలో ప్రభా నీ వాక్యమును బట్టి ప్రభా, నీ వాగ్దానమును బట్టి ప్రభా మా దేవా మేము ప్రార్థిస్తున్నాం. ఈ దినమున ప్రభా మా దేవా ప్రతి బంధకంలో ఉన్న వారిని నీవు పిలుస్తున్న దేవుడు ప్రభా మా దేవా, నీ పిలుస్తున్న వాడువు. యేసు నామంలో ప్రభా మా దేవా బంధకాలన్నీ విడిపోవునుగాక తండ్రి ప్రభా మా దేవా. తండ్రి ప్రభా ఏదైతే ప్రభా మా దేవా అది ఫైనాన్షియల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు తండ్రి, స్వస్థత కావాల్సిన విషయం అయి ఉండొచ్చు ప్రభా కుటుంబంలో సమస్యలు అవ్వచ్చు తండ్రి ప్రభా, వాటన్నిటినీ తండ్రి యేసు నామంలో ప్రభా మా దేవా తీసివేయమని కోరుతున్నాం తండ్రి, తీసివేయమనుకో. బై యువర్ వర్డ్ లార్డ్ ఆఫ్ ఫాదర్ వీ కాల్ దెమ్ అవుట్ లార్డ్ ఆఫ్ ఫాదర్, వీ కాల్ దెమ్ అవుట్ లార్డ్ ఆఫ్ ఫాదర్. మేము బయటికి పిలుస్తున్నాం తండ్రి ప్రభా మా దేవా, బయటికి పిలుస్తున్నాం తండ్రి. ఎవ్రీ అక్యూజేషన్ ఆఫ్ ద ఈవిల్ వన్ బి నల్లిఫైడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ప్రభా నీ రక్తము ద్వారా ప్రభా మా దేవా సాతాను చేస్తున్న ప్రతి ప్రభా నింద తండ్రి యేసు రక్తములో అది కొట్టివేయబడును గాక తండ్రి ప్రభా మా దేవా. నీ రక్త ప్రోక్షణను మేము చూస్తున్నాం తండ్రి. బై యువర్ బ్లడ్ వీఆర్ మేడ్ రైచియస్ లార్డ్ ఆఫ్ ఫాదర్. మా సామర్థ్యత కాదు తండ్రి ప్రభా, మా నీతి కాదు తండ్రి ప్రభా, నీ రక్తము తండ్రి ప్రభా, నీ రక్తము నీతిమంతులుగా మమ్మల్ని తీరుస్తుంది తండ్రి. ఈ సమయంలో నీ చేయబోయే కార్యము కొరకు ప్రభా ప్రతి ఒక్కరూ వేచి చూడడానికి తండ్రి ప్రభా మీరు కృప చూపించమని, సహాయం చేయమని తండ్రి ప్రభా, ముందుకు నడిపించమని తండ్రి ప్రభా మా దేవ. ఈ సమయంలో తండ్రి ఎవరైతే తండ్రి ఇంకనూ బంధకాల్లో ఉన్నారో తండ్రి ప్రభా మా దేవ, నీవు తండ్రి ఈ సృష్టిని బంధించి మా కోసం ఉంచావు తండ్రి ప్రభా మా దేవ. ప్రభా ఆ బంధకాలన్నిటినీ మాలో నుంచి తీసివేయమని కోరుతున్నాం తండ్రి. లెట్ దెర్ బి ఫ్రీడమ్ లార్డ్ ఆఫ్ ఫాదర్, లెట్ దెర్ బి ఫ్రీడమ్ లార్డ్ ఆఫ్ ఫాదర్. దేవా నీవు చీకటిని చూసి ఏ విధంగా లెట్ దెర్ బి లైట్ అన్నావు తండ్రి ప్రభా. ఈ దినమున ప్రభా మాదే ఇదిగో లోకము మీద చీకటి కమ్ముకొని ఉన్నది ప్రభా, మేము నీ వెలుగును పట్టుకొని తండ్రి, నీ వాక్యమును పట్టుకొని, నీ వాగ్దానాన్ని పట్టుకొని ప్రభా వెలుగు కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాం తండ్రి, బంధకాలు విడిపోనుగా కానీ ప్రకటిస్తున్నాం తండ్రి. లెట్ దే బి రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ ఆఫ్ ఫాదర్. ఎవ్రీ స్పిరిట్ ఆఫ్ ఫియర్ వి రెబ్యూక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ Father Lord. Every spirit of bondage, every spirit of debt, every spirit of depression Lord, we speak Lord of Father in the name of Jesus, be released in the name of Jesus. Karya handurukos rehadu kurma handari hasekirele liharabah sokurdo handira. Thank you Jesus Lord of Father. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. Thank you Lord of Father. ప్రభా మేమందరము నీవు ఎన్నుకొనబడిన ప్రజలము తండ్రి, రాజులని యాజక సమూహము తండ్రి. యాజ్ వీ వాక్ లార్డ్ ఆఫ్ ఫాదర్, యాజ్ వీ వాక్ దిస్ వరల్డ్, దిస్ క్రియేషన్ విల్ టెస్టిఫై లార్డ్ ఆఫ్ ఫాదర్. దేవా నీకే వందనాలు, స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ఫాదర్. మరి ఒకసారి ప్రభు మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించలాగిన సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.